వెలిగించి స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నానండి. చూడండి గిన్నె వేడైంది. ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను. ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, పప్పులు ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు కలిపి వేసేస్తున్నానండి. చూడండి పప్పులన్నీ వేగినాయి. ఇప్పుడు టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ వేస్తాను. కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. రెండు పెద్ద సైజు ఎర్రగడ్డ తీసుకున్నానండి. చూడండి ఎర్రగడ్డ వేస్తున్నాను. ఎర్రగడ్డ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది. రెండు పెద్ద సైజు ఎర్రగడ్డ తీసుకున్నాను నేను. పచ్చిమిరపకాయ, టమాటాలు కూడా ఎక్కువగానే వేసుకోండి. టమాటా పులుసు కదా, టమాటాలు ఎక్కువగా ఉండాలి. పచ్చిమిరపకాయలు కారాన్ని తగ్గట్టు వేసుకోండి. ఇవన్నీ వేసినాక ఒకసారి కలుపుకుంటున్నాను. కొంచెం పసుపు, తగినంత రాళ్ళుప్పు, అంతే అండి. వేసి కలుపుకుంటున్నాను. బాగా కలుపుకునేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలని. అన్నీ మగ్గుతాయి. మూత పెట్టేద్దాము. చూడండి ఇటు పక్క స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను. టమాటా పులుసుకి కావాల్సిన పొడి రెడీ చేసుకుంటున్నాను. బాండి వేడైంది. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర వేసాను కదండి. కొన్ని శనగపప్పు, చట్నీ పప్పు అండి, చట్నీ చేస్తాం కదా ఆ పప్పు. ఇప్పుడు కొంచెం అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లం వేసుకుంటున్నాను. 4 తెల్లగడ్డలు, ఒక తెల్లగడ్డని విడిగా చేసి 4 ముక్కలుగా వేసానండి. 4 పీసులు. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేయండి, లేకపోతే ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఏదైనా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. 4 లవంగాలు, కొంచెం చెక్క, ఒక స్పూన్ ధనియాలు, ఇవన్నీ దోరగా వేయించుకుంటానండి. మరీ ఎక్కువ వేయించుకోకుండా కొద్దిగా లైట్గా వేయించుకొని మిక్సీకి వేసుకుంటాను. చూడండి మగ్గిన టమాటాలు అంతా మూత పెట్టాము కదా, ఉప్పు పసుపు వేసేసి అంతా బాగా మగ్గింది. చూడండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసినాక కలుపుకునేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందామండి మూత పెట్టేసి. చూడండి పులుసు బాగా ఉడికింది. ఇప్పుడు మసాలా వేసి పెట్టుకొని ఉన్నాను కదండి, దాన్ని వేస్తున్నాను.
మీకు పులుసు ఎంత కావాలో అంత దాని తగ్గినట్టు వేసుకోండి వాటరు. మసాలా వేసి కలబెడుతున్నాను. అంతే అండి, చాలా ఈజీ అండి. ఇడ్లీకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది టమాటా పులుసు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి టమాటా పులుసు బాగా ఉడికింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను. తగినంత కొత్తిమీర వేసుకోండి, మీకు కావాల్సినంత. కొత్తిమీర ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది. అంతే అండి, టమాటా పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇడ్లీకి కారము చట్నీ సాంబార్ తప్ప ఇంకా వేరే చేసుకోం కదా, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఇడ్లీకి. చూడండి ఇటుపక్క ఇడ్లీ, ఇటుపక్క టమాటా పులుసు. సూపర్ కాంబినేషన్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి.